తెలంగాణలో కాంగ్రెస్ బీఆర్ఎస్ పాలనతో ప్రజలు విసుగు చెందారని బీజేపీ రాష్ట్ర కోశాధికారి దేవకి వాసుదేవరావు అన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ జనసేన సమన్వయంతో పనిచేస్తాయన్నారు. సామాన్య కార్యకర్తలే తమకు ప్రచార సారథులు అని వాసుదేవరావు తెలిపారు. తెలంగాణను కేంద్రం అనేక రంగాలలో అభివృద్ధి చేస్తోందని చెప్పారు. మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ సత్తా చాటుతుందని చెబుతున్న వాసుదేవరావుతో మా ప్రతినిధి యాకేష్ ఫేస్ టు ఫేస్. రాష్ట్రంలో అన్ని పార్టీలు మున్సిపల్ ఎన్నికలను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రచారాన్ని కూడా ముమ్మరంగా కొనసాగిస్తున్నటువంటి నేపథ్యంలో ప్రధానంగా కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ అభ్యర్థుల మధ్యనే పోటీ కొనసాగేటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అటు బీఆర్ఎస్, కాంగ్రెస్ అభ్యర్థులకు ధీటుగా కూడా బీజేపీ అభ్యర్థులను రంగంలోకి దింపింది. ప్రధానంగా తెలంగాణలో బలపడడానికి బీజేపీ చేస్తున్నటువంటి ప్రయత్నాలు ఎంతవరకు సఫలీకృతం కానున్నాయి? ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ అంటేనే అర్బన్ పార్టీగా ఉంది. ఓటు బ్యాంకు అర్బన్లోనే ఎక్కువగా ఉన్నటువంటి క్రమంలో ఎలాంటి ఎత్తుగడలతోటి పార్టీ ముందుకు వెళ్తా ఉంది, ఎలాంటి అంశాలు ఎన్నికకు సంబంధించి ఎలాంటి అంశాలను లేవనెత్తే అవకాశం కనిపిస్తా ఉంది, ప్రధానంగా ఓటర్లను ఓటు అభ్యర్థించడానికి ఏ అంశాలను వాళ్ళు లేవనెత్తే పరిస్థితి ఉందనేది బీజేపీ రాష్ట్ర కోశాధికారి వాసుదేవ గారు ఉన్నారు. సార్, మున్సిపల్ ఎన్నికల్లో దాదాపు అన్ని వార్డుల్లో కూడా బీజేపీ పోటీ చేస్తూ ఉంది. ప్రధానంగా ఈ అర్బన్లో బీజేపీకి ఉన్నటువంటి ఓటు బ్యాంకును కాపాడుకోవడం కోసం ఎలాంటి ప్రయత్నాలు చేస్తున్నారు? ముందుగా ఒక ప్రశ్నకి సూటి ప్రశ్నకి సమాధానం చెప్పాలా కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి. నీ అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు అయింది. అనేక మున్సిపాలిటీలకి వారి యొక్క కాలపరిమితి అయిపోయి ఎన్నికలు పెట్టకుండా 2 సంవత్సరాలుగా తాత్సారం చేస్తూ ముందు దానికి సమాధానం చెప్పాలా. నీకు ఎంత భయం ఉంటే ఇప్పటి కూడా రేపు మార్చిలో ఎలక్షన్స్ పెట్టకపోతే కేంద్రం నుంచి వచ్చే నిధులు పోతాయి కాబట్టి ఇప్పుడు కూడా నువ్వు పెట్టిన విషయం ప్రజలందరూ తెలిసింది. ఎంత భయం ఉంటే అంటే ప్రజలు నువ్వు ఇచ్చిన 6 గ్యారంటీలు 420 హామీల్ని నువ్వు నిలబెట్టుకునే పరిస్థితుల్లో ప్రజల దగ్గరికి వెళ్తే చెప్పు దెబ్బలు తప్పవని చెప్పి మరి ఎవరు ఏమడిగినా సరే నువ్వు గ్యారంటీల గురించి అడిగినా హామీల గురించి అడిగినా నోటుకు వచ్చిన బూతులు మాట్లాడుతూ నువ్వు ముఖ్యమంత్రివా లేకపోతే మరి ఏ విధంగా నిన్ను జనాలు చూస్తున్నారు ఈరోజు అర్థమవుతుంది. కాబట్టి ముందుగా సూటి ప్రశ్నకి సమాధానం చెప్పాల్సింది రేవంత్ రెడ్డి. నువ్వు ఎందుకు ఎన్నికలు ఇంత తాత్సారం ఎందుకు అంత భయపడుతున్నావు అనేది మొదటి ప్రశ్న. రెండోది, భారతీయ జనతా పార్టీ మరి 2014 నుంచి కూడా నరేంద్ర మోదీ గారు కేంద్ర ప్రభుత్వంలో ఇది ఏర్పాటు చేసిన తర్వాత ప్రధానిగా అయిన తర్వాత దాదాపు 11 సంవత్సరాల నుండి 12వ సంవత్సరం కూడా మనం ఈరోజు భారతదేశ పరిస్థితి ప్రపంచవ్యాప్తం మనకున్న గౌరవాన్ని లేదా మనకున్న గౌరవాన్ని ఏ విధంగా పెంచారో మనందరూ తెలుసు. ఈరోజు ఎవరికి కూడా తలదించే పరిస్థితి భారతీయ జనతా పార్టీకి లేదు. ఆ ట్రంప్ అయినా సరే ఇంకెవరైనా సరే దిగి వచ్చి ఒక్కొక్కరు అంటే మన పని మనం కూల్గా చేసుకుంటూ వెళ్ళిపోతూ ఆయన సుంకాలంటే మనం యూరోపియన్ యూనియన్ చేసుకున్నాం, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ చేసుకున్నాం, మరి ఆస్ట్రేలియా చేసుకున్నాం. అందరితో కూడా ఆయన అరుపులు కేకలు పెడుతున్నాడు పిచ్చోళ్లాగా. కానీ భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో ఉన్న కేంద్ర ప్రభుత్వం, నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో ఉన్న కేంద్ర ప్రభుత్వం చడీ చప్పుడు కాకుండా అన్ని దేశాలతో మరి ఈరోజు వ్యాపార ఒప్పందాలు చేసుకొని ఈరోజు మోకాళ్ళ మీద తీసుకొచ్చింది ట్రంప్ని మనం అందరం చూస్తూనే ఉన్నాం. ఓకే, అంటే తెలంగాణలో బీజేపీ బలపడడానికి 10 అడుగులు వెనుకకు పోయే తీరుగా తెలంగాణలో బీజేపీ పరిస్థితి ఉంది. దీనికి కారణం అంటే బీజేపీ ప్రచార లోపాలా లేకుంటే కేంద్రం అమలు చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలను చెప్పుకోలేకపోవడమా ఏంటి? ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలు చాలా ప్రతిష్టాత్మకంగా అన్ని పార్టీలు తీసుకున్నాయి, బీజేపీ కూడా అట్లనే తీసుకొని ముందుకెళ్తున్నటువంటి నేపథ్యంలో ప్రజలకు ఏ విధంగా మీరు చెప్పి ఓటు అడిగే పరిస్థితి ఉంది? ముందుగా 1 అడుగు వేసి 10 అడుగులు వెనక్కి వెళ్తున్నది తప్పు. ఎందుకంటే గతంలో మరి మాకు పంచాయతీల విషయానికి వస్తే కేవలం 150 పంచాయతీలను భారతీయ జనతా పార్టీ ఉంది. మరి ఈసారి 1000కి ఎదిగింది కదా, వెనక్కి ఎట్లా వెళ్ళినాం? 10 అడుగులు ముందుకు వెళ్ళినాం. ఈరోజు ఇప్పుడు చూడండి, ఇంతవరకు భారతీయ జనతా పార్టీ తరఫున అయితే మీకు ఖాతా ఓపెన్ కాలేదు మున్సిపాలిటీ కార్పొరేషన్. ఈసారి గట్టిగా అంటే శంషేర్గా బల్లగుద్ది చెప్తున్నాం. ఈసారి దాదాపు 10-15 మున్సిపాలిటీ పైగా, అదే కార్పొరేషన్లు అయితే అన్నిటికీ ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ కాషాయ జెండా ఎగరేస్తుంది. తర్వాత 3 మీరు ఇంకో ప్రశ్న వేసింది, కేంద్ర ప్రభుత్వ పథకాలని మరి కింద మీరు ప్రచారం చేసుకోలేకపోతున్నారని. తిన్నింటి వాసాలు లెక్క పెడుతున్నది ఈ రోజున కాంగ్రెస్ పార్టీ. కనీసంగా కృతజ్ఞత లేకుండా మరి ఎక్కడ కూడా ఇన్ని పైసలు తీసుకున్నా కూడా ఇంకా ఇందిరమ్మ ఇళ్లను ఆ ఇల్లు ఈ ఇల్లు రాజీవ్ గాంధీ, ఇందిరాగాంధీ, సూడో గాంధీలు, దొంగ గాంధీలు పేర్లు పెట్టుకోవడం తప్పితే
కనీసంగా కేంద్ర ప్రభుత్వం మనకి హిందూ సంస్కారం ప్రకారం, హిందూ ధర్మం ప్రకారం కనీసంగా మనం ఒక రోజు అన్నం పెడితేనే అన్నదాత సుఖీభావ అంటాం. మరి మనకి ఏదన్నా ఒక సహాయం చేస్తే వాళ్ళు కృతజ్ఞతగా ఉంటాం. కానీ డబ్బులు తీసుకునేది కేంద్ర ప్రభుత్వం నుంచి, పొద్దున్న లేగిస్తే కేంద్ర ప్రభుత్వం ఇచ్చని చెప్తూ మరి వాళ్ళకున్న అధికార బలంతో, అధికార దుర్వినియోగంతో ఈ రోజున ఎక్కడ కూడా కేంద్ర ప్రభుత్వ పథకాలు కానీ, ఈరోజు నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నాను, రేవంత్ రెడ్డి కానీ ఇంకెవడైనా రమ్మని చెప్పండి. మరి దాదాపు ఏ మున్సిపాలిటీ 200 ఈ స్కీములు, దాదాపు రకరకాల వివిధ స్కీములు నడుస్తాయి. దాంట్లో 175 వరకు కేంద్ర ప్రభుత్వం పథకాలే మున్సిపాలిటీలు జరిగాయి కూడా. దమ్ముంటే ఎక్కడికైనా సరే మీ 3 మంత్రుల ఖమ్మం అయినా సరే, లేదా సాక్షాత్తు మరి ప్రగతి భవన్ అని చెప్పుకుంటున్నాం కదా, అక్కడైనా సరే మీరు ఎక్కడ చర్చకు రమ్మన్నా మా భారతీయ జనతా పార్టీ ఏ కార్యకర్తను వచ్చి మీతో మాట్లాడడానికి సిద్ధంగా ఉండడానికి సందర్భం తెలియజేస్తున్నాను. ఇది వాసుదేవ్ గారు చాలా స్పష్టంగా చెప్తున్నారు. అటు బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ రెండు కూడా అవినీతి పార్టీలు, ప్రజల సంక్షేమాన్ని విస్మరించాయని చెప్తున్నారు. బీజేపీకి క్షేత్రస్థాయిలో కార్యకర్తలే బలం, వాళ్ళని చూసే ఓటేయాలి. బీజేపీ కేంద్రంలో చేసినటువంటి అభివృద్ధిని చూసి మాత్రమే ఓటేయాలని వాసుదేవర చాలా స్పష్టంగా చెప్తున్నారు. ఈ మున్సిపాలిటీ ఎన్నికల్లో తమ బలం ఏంటో కూడా నిరూపించుకుంటామని ఆయన చాలా ధీమా వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ శరత్తో యాకేష్, జీ తెలుగు న్యూస్ ఖమ్మం.